अथ मंत्रपाठः। அந்த இது கொஞ்சம் கட் பண்ணி தந்துடுங்க. सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। नमस्ते महोदय। नमस्कारः। सर्वेभ्यो नमः। अस्तु మనము నిన్న వర్ణోచ్చారణ శిక్ష ప్రారంభించుకున్నాము। ఈ విషయంలో మనకు ఆచార్య ఉదయంజీ గారు చాలా విశాలంగా విస్తృతంగా వివరంగా నిన్న మనకు భూమిక రూపంలో చాలా విషయాలు చెప్పారు। అదే విషయాన్ని ఈ వర్ణోచ్చారణ శిక్ష అనే మనం ఇప్పుడు మళ్ళీ ప్రారంభించుకోబోతున్నాము। అసలుకి ఎందుకంటే ఈ వర్ణోచ్చారణ శిక్ష ఎందుకు మనకు అవసరం అంటే మనకు భాష అనేది జ్ఞానం అనేది స్వాభావికం కాదు। మనుషులకు జ్ఞానం అనేది స్వాభావికం కాదు, అంటే నైమిత్తికం చేత ఉత్పన్నమైంది। ఎలా ఉత్పన్నమైంది? నైమిత్తికం చేత ఉత్పన్నమైంది అంటే మాతాపిత ద్వారా, గురువుల ద్వారా, అంటే వేదాది శాస్త్ర అధ్యయనం చేయడం ద్వారా అండ్ నైమిత్తికంగా ఉత్పన్నమవుతుంది। స్వాభావికంగా పుట్టిన వెంటనే ఎవరికైనా స్వాభావికంగా మనకు జ్ఞానం లేదండి। అది మొట్టమొదటి గురువు, మన గురు పూజ మనం చెప్పుకున్నాం। మొట్టమొదటి గురువు, తర్వాత రెండవ స్థానంలో తండ్రి, తర్వాత మూడవ స్థానం గురువు, నాలుగో స్థానంలో దైవం అని చెప్పుకుంటాం। అది మనకి వేదాది శాస్త్రాల ద్వారా మనము నేర్చుకుంటాం। కాబట్టి మనలో ఉండే జ్ఞానం ఏదండి? నైమిత్తికం, అంటే స్వాభావికం కాదు, సహజంగా వచ్చేది కాదు। కాబట్టి నైమిత్తిక దాన్ని మనం నిమిత్తం ద్వారా పొందుతాం। కాబట్టి అది తెలుసుకోవాలంటే, ఆ జ్ఞానం పొందాలి అంటే ఆ జ్ఞానం ఎక్కడ ఉంది అంటే అది వాక్యాల్లో ఇమిడి ఉందన్నమాట। ఈ జ్ఞానం అంతా ఎక్కడ ఉంది? వాక్యాల్లో కటిబద్ధమై ఉందన్నమాట। కాబట్టి ఆ వాక్యాల్లో నిబద్ధమైన దాన్ని మనం తెలుసుకోవాలి అంటే మనకు ఒక ప్రక్రియ, విధి విధానం మనకి వర్ణోచ్చారణ శిక్షలో చెప్పబడుతుందన్నమాట। ఎందుకంటే మనసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పూర్ణ నిర్భ్రాంతమైన జ్ఞానం పొందాలి అంటే, యథార్థమైన జ్ఞానం పొందాలి అంటే మనకు ఆ జ్ఞానం విషయాన్ని యథార్థంగా తెలుసుకోవాలంటే జ్ఞానం చాలా అవసరం అన్నమాట। ఆ జ్ఞానం అంతా ఎక్కడ ఉంది? చెప్పాను, వాక్యాల్లో ఉందన్నమాట। అంతా వాక్య సమూహంలో ఉంది। ఆ వాక్య సమూహం అంతా ఎక్కడ ఉంది? అది పదాలతో ఇమిడి ఉందన్నమాట। ఎలా ఉంది? అది పదాలతో ఇమిడి ఉంది, అంటే పదాలతో ఆబద్ధమై ఉంది। ఆ పదాలు ఆ పదాలు దేని మీద ఆధారపడి ఉన్నాయి? ఆ పదాలు మాత్రం వర్ణాల మీద ఆధారపడ్డాయి। ఆ పదాలు వర్ణాల మీద ఆధారపడ్డాయి కాబట్టి వాటి యొక్క ఆ వర్ణాల యొక్క అభివ్యక్తి స్వరూపమే ఏమవుతుంది? మనకు జ్ఞాన ప్రాప్తిగా మనకు విషయాన్ని ప్రతిపాదించబడుతుంది, విషయాన్ని తెలుసుకోగలుగుతామట। కాబట్టి ఎప్పుడైతే ఆ వర్ణాల రూపంలో బద్ధమైనటువంటి జ్ఞానం అయితే ఉందో ఆ జ్ఞానం మనము ఆ వాక్య రూపంలో, పదంలో, పద రూపంలో, వర్ణ రూపంలో, అక్షర రూపంలో మనము దాన్ని తెలుసుకుంటూ ఉంటాం అనమాట। అంటే ఆ పదాల యొక్క కలయిక ద్వారా, అంటే వర్ణాల యొక్క సమూహము అంటే అక్షరాల యొక్క సమూహం పదంగా మారిపోతుంది। పదాల యొక్క ముందు చెప్పిన అక్షరాల యొక్క సమూహమే వర్ణావన్య అక్షరం ఒకటే ఇక్కడ అక్షరవన్య వర్ణవన్య ఒకటే। అక్షరాల యొక్క సమూహం అంటే వర్ణాల యొక్క సమూహమే పదంగా మారిపోతుంది। ఈ పదాల యొక్క సమూహం ఏమవుతుంది? అన్ని పదాలు కలిపితే అది వాక్యంగా మారిపోతాయి। ఆ వాక్యం ద్వారా మనకి విషయ ప్రతిపాదన తెలుస్తున్నాం, జ్ఞాన ప్రాప్తిని పొందుతామంట। కాబట్టి మన జ్ఞానం అంతా నైమిత్తిక జ్ఞానం ఎలా ఉంది? అది గురువుల ద్వారా కావచ్చు, తల్లిదండ్రుల ద్వారా కావచ్చు, లేదంటే మన వేదాది శాస్త్రాల ద్వారా అధ్యయనం ద్వారా కావచ్చు। అది ఈ వాక్య సమూహంలో ఇమిడి ఉంది ఈ జ్ఞానం అంతా। కాబట్టి దీన్ని తెలుసుకోవడం కోసం ఈ వర్ణ జ్ఞానం అనేది, అక్షర జ్ఞానం అత్యంత అవసరము। వర్ణ జ్ఞానం లేకుండా, అక్షర జ్ఞానం లేకుండా మన జ్ఞాన ప్రాప్తి పొందలేమంట। కాబట్టి భాషను అభివ్యక్తం చేయాలన్నా, ఒకరికొకరి పరస్పర ఆదరణ చేయాలన్నా భాష లేకుండా మనకు ఔచిత్యమే ఉండాలి। భాషను తెలుసుకోవడం కోసం భాషను
ఇతరులకు మనకే కాకుండా ఇతరులకు తెలియచేయడం కోసం, విషయాన్ని ప్రస్తావించడం కోసం, లోక వ్యవహారం కోసం కూడా మనకు భాష అనేది అత్యంత అనివార్యం. అందుకే ఈ భాషను తెలుసుకోవాలంటే ఈ వర్ణజ్ఞాని అక్షర జ్ఞానం తెలుసుకోవాలి. అదంతా కూడా ఆ వర్ణజ్ఞానం అక్షరజ్ఞానం ఎలా ఉంది, ఎలా తెలుసుకోవాలి, ఏ విధంగా మాట్లాడాలి అనే విషయాన్ని అంతా కూడా ఆ ఏ వర్ణాలు ఎక్కడి నుంచి ఉత్పన్నమవుతాయి, ఆ వర్ణాల యొక్క సమూహం ఏంటి, ఎన్ని వర్ణాలు ఉన్నాయి, ఆ వర్ణాలు ఎలా శుద్ధంగా ఉచ్చరించాలి, ఏ విధంగా ఉచ్చరించినప్పుడు దాంట్లో ఈ రకమైన అర్థాన్ని మనకు తెలియజేస్తుంది, అర్థాన్ని ప్రకాశింపజేస్తుంది. ఏ శబ్దానికి ఏ అక్షరం ఉంటుంది, ఏ పదానికి ఏ అక్షరం ఉంటుంది, ఏ వాక్య సమూహానికి ఏ విధంగా అర్థం ఉంటుంది. దీంట్లో ఈ స్వరాల యొక్క అంటే ఈ వర్ణాల యొక్క ధర్మాలు ఏంటి, గుణ ధర్మాలు ఏంటి అంటే ఇక్కడ వర్ణాల యొక్క ధర్మాలు అంటే ఏం తీసుకుంటామంటే హ్రస్వము, దీర్ఘము, ప్లుతము, ఉదాత్తము, అనుదాత్తము, స్వరితము ఇటువంటివన్నీ ఈ వర్ణం యొక్క ధర్మాలుగా తీసుకుంటామట. ఈ యొక్క ధర్మాలు మనం ఏంటివి, ఎలా పలకాలి, ఏ విధంగా ఉచ్చరించాలి, ఏ వర్ణం ఎలా ఉత్పన్నం అవుతాయి అనే విషయాన్ని మనకు తెలియజేస్తున్నామట ఈ వర్ణోచ్చరణ శిక్ష అనమాట. కాబట్టి ఇవన్నీ శుద్ధమైనటువంటి బోధన అనేది ఈ వర్ణాల యొక్క గుణ కర్మ స్వభావం గుణాలను తెలుసుకున్నప్పుడు, అంటే ధర్మాలు తెలుసుకున్నప్పుడు, హ్రస్వం ఎలా పలకాలి, దీర్ఘం ఎలా పలకాలి, ప్లుతం ఏ విధంగా ఉంటుంది, దీన్ని ఆచరణ ఉచ్చరిస్తూ కూడా మాకు అన్ని చెప్పారండి. అది చూపిస్తూ ఉచ్చరిస్తూ కూడా మన క్రమంగా ఇప్పుడు అదే గ్రంథాన్ని చెప్పుకుంటాం. మహర్షి పాణి రచించే గ్రంథాలకే ఆచార్య కూడా వారు కొంచెం విశ్లేషణంగా కూడా వివరించారు, అది కూడా చూస్తాము. ఇది కూడా మన మూల గ్రంథం కూడా చెప్పుకుంటూ వెళ్తాం మనము. ఇటువంటి కూడా విస్తృతంగా వివరించబడినమాట. కాబట్టి శుద్ధమైన ఉచ్చారణ విధి పద్ధతి ఎలా ఉంది, ఆ శుద్ధమైన బోధన ఎలా అర్థం చేసుకోవాలంటే వర్ణాల యొక్క ధర్మాలు ఏంటో అవి నిర్ధారించబడ్డాయి. ఆ నిర్ధారించిన విధంగా మనం ఉచ్చరించినప్పుడు ఆ వ్యక్తమైనటువంటి అర్థాన్ని ఇస్తుంది. అదేవిధంగా వర్ణాల యొక్క ఒకసారి ఒకే విధంగా ఉన్నప్పటికీ కూడా స్వర భేదం వల్ల కూడా మనకు ఆ అర్థంలో మార్పు వచ్చేస్తుంది. మన లోకంలో చూస్తుంటాం, స్వరం మారిపోయిందా అర్థం మారిపోతుంది. ఒకే శబ్దానికి వెళ్ళు అనే శబ్దానికి 2 అక్షరాల శబ్దాన్ని పలికిన వెళ్ళు అని ప్రేమపూర్వకం చెప్పొచ్చు, వెళ్ళండి అని చెప్పి ఆ వెళ్ళి రండి అంటే ఎలా ఉంటుంది, స్వరం మారిపోయింది అంటే బలవంతంగా వెళ్ళి రండి ఎందుకు ఇక్కడ ఉంటున్నారన్నట్టుగా మనం తోసేస్తున్నామట. స్వరంలో మార్పు రావడం కూడా అక్కడ అర్థంలో మార్పు వస్తుంది. అది నిన్న చెప్పారు, ఇంద్ర శత్రు వర్ధస్వ అని చెప్పి ఆచార్య చెప్పారు. అది ఆ స్వరం తేడా పలకడం వలన అది వాళ్ళు ఏ ఇంద్రుడిని ఓడించడం కోసం అయితే వాళ్ళు యజ్ఞ యాగాలు చేస్తూ ఉన్నారో అది స్వరం తప్పు పడకడం వల్ల అది ఆయన శత్రువైనటువంటి ఇంద్రుడికే జయం కలిగింది. ఆయనకు ఏ ఉద్దేశంతో చేశాడో ఆ స్వరం తప్పు పలకడం వల్ల అతనికే పరాజయం కలిగిందని చెప్పి. కాబట్టి ఈ వర్ణం యొక్క రహస్యాన్ని, వర్ణం యొక్క తత్వాన్ని, అక్షర జ్ఞాన్ని మనం యథార్థంగా తెలుసుకోవడానికే మనకి ఈ శిక్షా శాస్త్రము బోధిస్తుంది, తెలియజేస్తుందన్నమాట. కాబట్టి ఈ శిక్షా శాస్త్రాన్ని మనము అర్థం చేసుకోవాలంటే మనకు దీనికి ఒక క్రమ పద్ధతి, విధి విధానం ఉంది. ఆ ప్రకారంగా మనం వెళ్తేనా మనం దీన్ని అతి త్వరగా ఉచ్చారణ యొక్క విధి విధాన్ని, పద్ధతిని ఏది ఎలా ఉందని చెప్పి తెలుసుకుంటామట. ఎందుకంటే తస్య రూపాన్యత్వ వర్ణాన్యత్వం, ఎందుకంటే ఇవి చెప్పాను అనమాట. ఇవి మంచి భూమి కదుపుండా మీకు శ్లోకాలు చెప్తాను, అప్పుడు ఇంకా దూరంగా వస్తుంది. ఇప్పుడు మన ఆకాశము వాయువు అంటే ఆకాశము వాయువు అంటే ప్రాణము, ఈ 2 ప్రాణశక్తి ఆకాశం 2 ఏకీభావం కావడం వల్ల ప్రాణశక్తి ఆకాశశక్తి అంటే వాయువు అవి 2 ఒకదాని సంయోగం వల్ల అవి ఏమవుతుంది, 2 ఒకదానికి సంస్పర్శం వల్ల అంటే సంయుక్తం వల్ల మన నాభి ప్రదేశం నుంచి పైకి వచ్చి ఒక వర్ణాన్ని ఉత్పన్నం చేస్తున్నాం అంట. అంటే ఆ వర్ణాల యొక్క వచ్చినప్పుడు ఉత్పన్నమైనప్పుడు అవి అవ్యక్తంగా ఉన్నాయి. నాభి ప్రదేశం నుంచి వచ్చినప్పుడు ఒక వర్ణం వస్తుంది. అది అంటే అది మనం స్వరాలు కావచ్చు, వ్యంజనాలు కావచ్చు, క ఖ గ ఘ అనే అక్షరాలు కావచ్చు, ఆ ఈ ఉ ఉరు అనే అక్షరాలు కావచ్చు. అవి నాభి ప్రదేశం నుంచి పలికేటప్పుడు అంటే ఒక్కొక్క వర్ణం ఒక రకం నుంచి ఉత్పన్నం అవుతున్నమాట. ఏ వర్ణాలు నాభి ప్రదేశం నుంచి ఉత్పన్నం అవుతాయి, ఏవి కంఠంతో ఉత్పన్నం అవుతాయి, ఏవి మూర్ధాతో ఉత్పన్నం అవుతాయి, ఏవి దంతాల సహాయంతో ఉత్పన్నం అవుతాయి. అలాగా ముందుగా ప్రాణశక్తి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మనకు ఇక్కడి నుంచి నేను చెప్పాను, ఆత్మ బుద్ధ్యా సమేత్యర్థాన్ మనోయుంతే వివక్షి అని చెప్పి ఆచార్య చెప్పారు. ముందు ఆత్మ సంకల్పం చేస్తుంది. ఆత్మ సంకల్పం చేయడం వలన నాభి ప్రదేశం నుంచి, బొడ్డు ప్రదేశం నుంచి ఆ వాయు ప్రతాడితం చేయడం వలన అది ముఖ రూపంలో ఆ వర్ణాలు ఆ స్థాన్ని ప్రతాడం చేయడం వలన, వాటిని సంఘర్షించడం వలన అవి ఒక్కొక్క వర్ణం ఒక్కొక్క స్థాన్ని తాకుతూ వర్ణాలు బయటకు వచ్చేస్తాయన్నమాట. కాబట్టి ఈ రకమైన పద్ధతి అంతా కూడా దీంట్లో మన ముఖంలో ఉండేటువంటి స్థానం ద్వారా ఆ వర్ణాలు ఒక్కొక్క వర్ణం ఉత్పన్నం అవుతుంది.
దాంట్లో వర్ణం ఉత్పన్నమైనప్పుడు కూడా ఏ వర్ణం ఘోషవంతమైంది, ఏ వర్ణము నాదంతో కూడుకొని ఉంది మనం ఎప్పుడైనా చూస్తుంటాం. ఏమైనా శబ్దం వచ్చినట్టే కొన్ని శబ్దాలు పలకగానే అది గుంజాపన అంటే గుంజాపన రీసౌండ్ రిధం వస్తూ ఉంటుంది. మన సంగీతంలో చూసేటప్పుడైనా ఏనా పాటలు పాడే వాళ్ళ తెలుస్తుంది. కొన్ని అక్షరాలు అలా పలకడం వల్ల ఏమవుతుంది, అది తెలియకుండా దాంట్లో ఒక రిధం వచ్చేస్తుంది, ఒక స్వరం వచ్చేస్తుంది అన్నమాట. ఆ వర్ణానికి ఉన్నట్టు ప్రాముఖ్యత ఉంటుంది, ఆ స్థానానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత అటువంటిది అన్నమాట. ఆ వర్ణం అలా ముఖస్థానం నుంచి అలా ఉత్పన్నమై ఆ రకమైన ధ్వని అది ఉత్పన్నం చేస్తుందన్నమాట. కానీ ఇటువంటి ప్రక్రియ అంతా కూడా మనకు ఈ శిక్షాశాస్త్రం చెప్పబడింది. కాబట్టి చెప్పాను కదా, వర్ణాలను కూడా పదాలతో యుక్తమై ఉన్నాయి, పదాలు వాక్య రూపంలో యుక్తమైనాయి. కాబట్టి వీటి యొక్క వర్ణాలు పదాలు వాక్య రూపంలో ఉంది కాబట్టి ఆ వాక్యాలతో జ్ఞానం తెలుసుకోవడం వల్ల మనకు ఆ జ్ఞాన ప్రాప్తి కలుగుతుంది. ఇప్పుడు ఏదైనా కానీ శాస్త్ర యొక్క జ్ఞానం కూడా మనకు తెలుసుకోగలుగుతున్నాం. కాబట్టి వర్ణోచ్చ అందుకే ఇది వేదాంగాలు మనం చెప్పుకున్న ఉదయం చెప్పుకున్న పాఠంలో వేదాంగాలు 6 అని చెప్పి శిక్ష కల్పు నిరుక్తము, శిక్ష కల్పు వ్యాకరణం నిరుక్తం ఛంద్ జ్యోతిషం అని చెప్పి అందులో మొట్టమొదటి అంగం కింద ఈ శిక్షాశాస్త్రం తీసుకోబడినాడు. మొట్టమొదటి అంగం కింద. ఎందుకంటే ఈ రోజుల్లో ఈ భాష యొక్క శైలి చాలా రకాలుగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా మారిపోయిందండి. కాబట్టి ఆ ప్రాంత భేదం వల్ల అర్థంలో కూడా మార్పులు వచ్చేస్తున్నాయి, చాలా భిన్న రకాలుగా మార్పులు వచ్చేస్తున్నాయి. అందుకే మనకు ఇక్కడ ఉండే ఒకే అర్థాన్ని ఒకే అభిప్రాయాన్ని వేరే చోటికి వెళ్ళి అర్థం మారిపోతున్నాం అన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా పాణిని ఏం చేశారంటే పాణిని మహర్షి దీన్ని ఒక అభివ్యక్త స్థితి ముందు వర్ణాల యొక్క మన గ్రంథాలు చదువుతున్నాం అంటే వర్ణాల యొక్క పరిజ్ఞ అత్యంత అనివార్యం. కాబట్టి ముందు ఈ వర్ణాల యొక్క పరిజ్ఞానం అక్షర బ్రహ్మని తెలుసుకున్నప్పుడే ఇటువంటి వాక్యార్థం ద్వారా మన జ్ఞానాన్ని సులభంగా అందరికీ తెలియజేయవచ్చు. దాని వ్యవహారం కూడా సౌకర్యంగా ఉంటుంది, ముఖ్యంగా జ్ఞాన ప్రాప్తికి అనుకూలంగా ఉంటుంది. జ్ఞాన ప్రాప్తి ఆదాయ ప్రధానం అంటే కూడా ఈ వర్ణాల యొక్క సముదాయం మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట. కాబట్టి అక్షర జ్ఞానం మనకు అత్యంత అనివార్యం. అందుకే పిల్లలు పుట్టగానే అక్షరాభ్యాసం చేయించాలండి. ఏం చేయించాలి? అక్షరాభ్యాసం జరగలేదు మా అబ్బాయికి అంటాం ముందు. అందుకే అక్షరాభ్యాసం ఎలా వస్తుంది? అది ముందుగా తల్లిదండ్రుల ద్వారా గురువుల ద్వారా ఆ రకంగా వస్తుందన్నమాట. కాబట్టి అక్షరాభ్యాసం ఎందుకంటే ఈ అక్షరాభ్యాసం బాగా ఉన్నప్పుడే మనకు యథార్థంగా తెలుసుకోగలుగుతాం అన్నమాట. కాబట్టి ఇటువంటి ప్రక్రియ అంతా మనకు ఇక్కడ వివరంగా చెప్పబడింది. కాబట్టి మనం దీన్ని క్రమంగా ఇప్పుడు ఒక శ్లోక రూపంలో చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. అస్తు. అస్తు. ఈ రోజు కూడా మనకు ఆచార్య ప్రదీప్ గారు నిన్న ఆచార్య ఈ గ్రంథం మీద కొంచెం విశ్లేషణగా చెప్తుంటే ఆచార్య వారిని చెప్పనివని చెప్పి నిన్న ఆచార్య వారు చెప్పలేదు. ఈరోజు ఆచార్య వారు కూడా మనం మాటను అంగీకరించి ప్రార్థనను అంగీకరించి మళ్ళీ ఈ రోజు చెప్పారు. కొన్ని విషయాలు మనకు ఆచార్య ప్రదీప్ గారు ఉన్నారు. ఇప్పుడు వారు ఈ విషయాల గురించి ఇంకా మనకు దానికి సంబంధించిన శిక్షాశాస్త్రం గురించి కావచ్చు, ఇంకా వేదాంగాల గురించి కావచ్చు, ఆ విషయాలను ఉపలక్ష్యంగా పెట్టుకొని మనకు ఇంకా కొన్ని విషయాలు తెలియజేస్తారు. అది సంస్కృత భాషలో తెలియజేస్తారు ఆచార్య వారు. కాబట్టి ఒకేలా అందరికీ సాధ్యమైనంత చదువుకున్నారు. అది రచన వారు కొమ్మదికి అభ్యాసం ఉంది, ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది. కాని పక్షంలో నేను మీకు అందరికీ తెలుగులో అనువాదం చేసి చెప్తాను, ఇబ్బంది లేదు. కాబట్టి మీరంతా మ్యూట్లో పెట్టుకొని ఆచార్య చెప్పింది మనం श्रद्धा विंदामंडी। अस्तु। तो आचार्य जी से प्रार्थना है कृपया आप अपना उद्बोधन प्रारंभ कर सकते हैं आचार्य जी। आचार्य प्रदीप जी। ओम ओम। जी आचार्य, नमस्ते आचार्य। हाँ जी, नमस्ते सभी को, अभिवादन, सादर अभिवादन। ओम संहिनः पिता वसोतं माता शतक्रतो बभूविथ
शृण्वमीमहे। अपि संस्कृतं सर्वैरपि अवबोद्धुं शक्यते न? शक्यन्ते महोदय। आं महोदय। अस्तु। आं महोदय। शक्यते महोदय। आम् आचार्य। शोभनं शोभनम् अतीव प्रसन्नतायाः विषयः यत् सर्वैरपि संस्कृतम् अवबोद्धुं शक्यते इति। चेदत्र आहत्य 60 जनाः उपस्थिताः सन्ति साम्प्रतमस्यां कक्षायां। सर्वेपि संस्कृतानुरागिणः, संस्कृताध्यायिनः, वेदानुरागिणः सन्ति। यतोहि सर्वेप्यत्र वेदांगानि अध्येतुं प्रयतन्ते। केषाञ्चित् संस्कृताभ्यासः चलति प्रारम्भिक रचनानुवादकौमुदी माध्यमेन, अपरेषां रचनानुवादकौमुदी द्वितीय भाग माध्यमेन अभ्यासः चलति, अपरेषां च यथाश्रुतं प्रथमावृत्तेः अपि अभ्यासः चलति। चेत् अस्माभिः यः गुरु पूर्णिमा पर्वणि शिक्षा वेदांगस्य आरंभः कृतः। वेदांगम नाम वेदस्य अंगम, अंगम नाम उपकारकम। वेदः वेदार्थः अंग्यते ज्ञायते अनेन इति वेदांगम। उतवा अंग्यते ज्ञायते अगिगतौ धातुः वर्तते चेत् अंग्यते गम्यते ज्ञायते अनेन इति अंगम। वेदस्य अंगम वेदांगम इति षष्ठी समासः अत्र कर्तुं शक्यते। चेत् वेदांगम नाम वेदार्थ ज्ञाने उपयोगितया उपकारकतया यत् शास्त्रं प्रवर्तते तत् नाम वेदांगम इति। षट्सु च वेदांगेषु शिक्षा वेदांगम प्रथमम् अस्ति। शिक्षा नाम शिक्षा शब्दः एवं तु शिक्षा जगति प्रसिद्धः वर्तते। अध्ययन सामान्येपि शिक्षया एव कश्चित् जनः शिक्षितः इति उच्यते। उच्च शिक्षितः, एजुकेटेड, हाई एजुकेटेड इत्यादि शब्दाः तत्र प्रचलिताः सन्ति। परम अत्र कक्षायां यः शिक्षा शब्दः वर्तते, वेदांगत्वेन यः शिक्षा शब्दः वर्तते सः पारिभाषिकः, एकस्मिन् शास्त्रे प्रसिद्धः। चेदत्र अर्थः भवति शिक्ष्यते, ज्ञायते, वर्णस्वरूपं, वर्णानां स्थानं प्रयत्नादिकं यया सा शिक्षा। शिक्ष्यते यया सा शिक्षा। येन शास्त्रेण वर्णानां स्वरूपं, वर्णाः कति सन्ति, कस्य वर्णस्य किं स्थानं, कः प्रयत्नः, आभ्यन्तः प्रयत्नः कः, बाह्यश्च प्रयत्नः कः इत्यादिकं यया सूच्यते, शिक्ष्यते तत् वेदांगम नाम शिक्षा इति उच्यते। चेत् यदा कश्चित् जनः अथवा कश्चित् बालः वदितुं समर्थः भवति, तस्य यद् जिह्वेन्द्रियम् अस्ति, यद् वागिन्द्रियम् अस्ति, यदा किञ्चित् वक्तुं समर्थं तद् भवति चेत् सर्वप्रथमं तस्य वर्णाभ्यासः कारयितव्यः भवति। यतोहि
यदि वर्णाः शुद्धाः उच्चारिता भवन्ति चेत् तदनु एव शब्दानाम् उच्चारणं सम्यक् भवितुम् अर्हति। शब्दानां सम्यक् उच्चारणे सति च वाक्यानाम् अथवा ग्रन्थानाम् उच्चारणं सम्यक् कर्तुं शक्यते। अस्माभिः यः कश्चिदपि शब्दः प्रयुज्यते तस्य प्रयोजनं किं भवति? यथा भाषा इति उच्यते न, चेत् भाष्यते अनया इति भाषा, चेत् भाषायाः प्रयोगस्य प्रयोजनं किम् अस्ति? शब्दानाम् अथवा वर्णानाम् उच्चारणस्य प्रयोजनं किम् अस्ति? यदा हि कश्चित् स्वमनोगतान् भावान् स्वमनोगतान् विचारान् परत्र प्रकटयितुम् इच्छति चेत् तस्य यत् सशक्तं साधनं, सबलं साधनं, समर्थं साधनं तदस्ति शब्दः अथवा भाषा। अतएव महाभाष्ये उच्यते अर्थं प्रत्याययिष्यामि इति शब्दः प्रयुज्यते। अर्थं नाम मनोगतं भावं, मनोगतं विचारं। प्रत्याययिष्यामि अर्थात् परं बोधयिष्यामि इत्यतः शब्दः प्रयुज्यते। कस्यचित् शब्दस्य एतत् प्रयोजनं भवति। शब्दः सर्वथापि परस्मै, परस्य कृते प्रयुज्यते। परः कथं मम मनोगतं भावं जानीयात् इत्यतः शब्दः प्रयुज्यते। चेत् एतद् यदा स्थिरं भवति यत् मनोगत भावान् सम्प्रेषयितुं शब्दः एव सशक्तं साधनमस्ति, चेत् शब्दः कश्चित् सशक्तं साधनं तदैव भवितुम् अर्हति यदा स्वरूपतः शुद्धं स्यात्, उच्चारणादिक्रिया शुद्धा भवेत्। तदेव अत्र शिक्षा वेदांगेन क्रियते। यदि हि स्वरूपं बोधितं भवति, यतोहि कस्यचित् शब्दस्य स्वरूपद्वयं भवति। एकं स्वरूपं भवति ध्वन्यात्मकम्, अपरं च स्वरूपं भवति अर्थात्मकम्। ध्वन्यात्मकं यत् स्वरूपं तत् साधनभूतम् अस्ति, अर्थात्मकं च यत् स्वरूपम् अस्ति शब्दस्य तत् साध्यभूतम् अस्ति। यतोहि ध्वन्यात्मकेन ध्वनिस्वरूपेण शब्देन उच्चारितेनैव कस्यचित् अर्थस्य ग्रहणं भवति। अतः साधनेन नूनं सशक्तेन भाव्यम्। चेत् यदि बाल्यावस्थायामेव आरम्भिकदशायामेव यदा कश्चित् बालः वदितुं प्रयतते तदैव तत्र वर्णानां स्वरूपबोधनम् अस्माभिः कार्येत चेत् नूनम् आजीवनं कदाचिदपि तस्य शब्दोच्चारणे भावसम्प्रेषणे वा वैफल्यं न भविष्यति। चेदत्र सर्वप्रथमम् अस्माभिः किं क्रियते? किं नाम अक्षरं, को नाम वर्णः। यथा शिक्षायामेव प्रथम श्लोकमाध्यमेन उच्यते अक्षरं नक्षरं विद्यात् अश्नोतेर्वा सरोक्षरं वर्णं बाहु पूर्वसूत्रे किमर्थम् उपदिश्यते। यदत्र अक्षरस्य स्वरूपं निगद्यते। अक्षरं नाम तद्भवति यत् कदाचिदपि क्षीणं न भवति, कदाचिदपि क्षरणं न प्राप्यते, अथ च सर्वत्रापि व्याप्तमस्ति तदक्षरम् इति उच्यते। अस्यैव अपरं नाम वर्ण इति। चेत् अक्षरम् अथ च वर्णम् इति पर्यायत्वेन अत्र उभावपि शब्दौ प्रयुज्यते। अक्षरमुच्येत अथवा वर्णः उच्येत, उभयत्रापि समानार्थावगतिः। चेत् किमर्थं वर्णज्ञानम् अस्माभिः क्रियते? तदर्थम् अग्रिमेव श्लोके उच्यते वर्णज्ञानं वाग्विषयो यत्र च ब्रह्म वर्तते।
अस्माभिः व्यवहारद्वयं सम्पादनीयमस्ति। एकः लौकिकः व्यवहारः, पारस्परिकः व्यवहारः, येन अस्माकं जीवनं चलति। तत्र वयं गृहेपि व्यवहारं कुर्मः, परस्परं सम्बन्धेषु बन्धुषु व्यवहारं कुर्मः, कदाचित् आपणे गच्छामः, तत्र आपणिकेन सह व्यवहारं कुर्मः, कदाचित् यानेषु गच्छामः चेत् तत्र यः यानसञ्चालकः अथवा यः तत्र तत्सहायकः भवति तेन सह व्यवहारं कुर्मः चेत् सर्वत्रापि शब्दस्य आवश्यकता भवति। चेत् तत्र उच्यते वाग्विषयः, वाचः अयं विषयो वर्तते वर्णज्ञानं नाम। अतः वर्णज्ञानं परमम् आवश्यकं वर्तते। अथ च यत्र च ब्रह्म वर्तते, ब्रह्म नाम वेदः। ज्ञान साधनेषु सर्वेष्वपि उपलब्धेषु वेदा एव ब्रह्मत्वेन परिबृंहितत्वेन प्रसिद्धाः सन्ति वेदाः। अतः ब्रह्मस्वरूपमपि तैरेव जायते जाप्यते वा चेत् ये वेदाः सन्ति, ज्ञानस्य सबलं यत् साधनं वेदाः, तेषामपि स्थितिः वर्णेष्वेव वर्तते, शब्देष्वेव वर्तते। यदि वर्णज्ञानम् अस्माकीनं न भविष्यति चेत् नूनं वेदज्ञानमपि न भविष्यति। कश्चिदपि मन्त्रः उच्चारयितव्यः चेत् मन्त्रास्तु अक्षरात्मकाः वर्णात्मकाः एव सन्ति। यदि वर्णस्य स्वरूपम् उच्चारणदृशा सिद्धान्तदृशा च अस्माभिः सम्यक् ज्ञातमस्ति चेत् मन्त्रः कश्चिदपि सम्यक् उच्चारयितुं शक्यते। अथ च यदि वर्णज्ञानं नास्ति चेत् अशुद्धमेव उच्चार्येत। यदि च अस्माभिः लौकिके व्यवहारे अथवा वैदिके व्यवहारे कश्चित् वर्णः अथवा कश्चित् शब्दः अशुद्धत्वेन उच्चार्येत चेत् तत्र वेद एव अस्मान् संकेतयति यत् शब्दोहीनः अथवा शब्दोदुष्टः वर्णतः स्वरतो वर्णतो वा मिथ्या प्रयुक्तः न तमर्थमाह। स वाग्वज्रो यजमानं हिनस्ति यथेन्द्र शत्रुः स्वरतोपराधात्। यदि कश्चित् शब्दः अथवा कश्चित् मन्त्रः स्वरतः स्वरदृष्ट्या उत वा वर्णदृष्ट्या अशुद्धः उच्चारितः अस्माभिः, अशुद्धः ज्ञातः, अशुद्धः श्रुतः अस्माभिः, श्रवणेपि अवधानता तादृशी एव आश्रयितव्या, यादृशी उच्चारणे आश्रयितव्या भवति अस्माभिः। यत् यथा वक्ता कश्चित् वदति तथैव अस्माभिः श्रुतं स्यात्। अथ च यद् मनोभावगतमस्ति तत् सर्वमपि तथैव प्रस्तुतं स्यात् इति तादृशः शब्दः आश्रयितव्यः। यदि तादृशः शब्दः अस्माभिः न आश्रितः भवति चेदुच्यते स वाग्वज्रो यजमानं हिनस्ति। सः अशुद्धः प्रयुक्तः शब्दः स भवति वाग्वज्रः, वाग्रूपी वज्रः भवति, शस्त्रं भवति। चेत् यजमानम् अर्थात् प्रयोक्तारं यः शब्दम् अशुद्धं प्रयुङ्क्ते तम यजमानं तन् प्रयोक्तारम् एव हिनस्ति, अर्थात् अभिप्रायं नाशयति। येन अभिप्रायेण सः शब्दः प्रयुक्तः स यदि श्रोत्रा न अवगम्येत चेत् अभिप्रायहानिर्भवति। चेत् एतदेव उच्यते यजमानं हिनस्ति। यजमानाभिप्रायं प्रयुक्तुः अभिप्रायं नाशयति। उदाहरणं तत्र प्रदत्तमेव यथेन्द्र शत्रुः स्वरतोपराधात्। अर्थात् अत एव अस्माभिः किं कर्तव्यमस्ति, प्रत्येकं वर्णस्य उच्चारणे श्रवणे च अवधानता आश्रयितव्या भवति।
चेत् यदा वर्णानां स्वरूपम् अस्माभिः ज्ञातुं प्रयत्नः क्रियते चेत् तत्र अपि द्वैविध्यमस्ति। यथा पूर्वमुक्तम्, अन्यात्मकं ध्वन्यात्मकं कथं नाम वर्णः उत्पद्यते, कश्चित् शब्दः उत्पद्यते चेदेका प्रक्रिया तत्र प्रदत्ता वर्तते। आत्मा बुद्ध्या यह श्लोकः यः आचार्यवर्यैः श्रावितः अर्थतया कथं नाम शब्दः उत्पद्यते इति। उच्चारणम् एकः शब्दः अस्माभिः शब्दानां प्रसंगे प्रयुज्यते। उच्चारणम् उच्चारणं नाम उत ऊर्ध्वं चारणं गमनं चरगतौ धातुः वर्तते। चेत् वायोः यदा नाभिप्रदेशात् ऊर्ध्वं चरणं भवति, ऊर्ध्वा गतिः भवति चेदेव तु कश्चिदपि वर्णः अस्माकं पुरस्तात् आगच्छति, वागिन्द्रिये आगच्छति, वागिन्द्रिये च आगते सति श्रोत्रेन्द्रिये आगच्छति श्रोतुः। चेत् उच्चारणं न प्राणो नाम वायुः यदा ऊर्ध्वं गच्छति तदैव चेत् ऊर्ध्वगमनं यत् प्राणवायोः वर्तते कस्यचित् शब्दस्य उच्चारणदृष्ट्या अपि वा किञ्चित् पृच्छ्यते चेत् तदुच्यते उच्चारणम्। सामान्येन अत्र व्यवहारः क्रियते, यद् मया शब्दः उच्चार्यते, मया मन्त्रः उच्चार्यते चेदुच्चारणं नाम यत् तदर्थं प्रयत्नः अस्माभिः क्रियते, वायोः ऊर्ध्वगमनं तदर्थं भवति तदेव उच्यते उच्चारणम् इति। चेत् अत्रापि अस्माभिः किं कर्तव्यं भवति, यत् यदा कश्चित् वर्णः उच्चार्यते चेत् स वर्णः केन स्थानेन उच्चार्यते। सर्वेषामपि वर्णानाम् अत्र पाणिनीयशिक्षायां स्थानदृष्ट्या अथ च प्रयत्नदृष्ट्या नामानि सङ्केतितानि सन्ति सूत्रेष्वेव। यथा उच्यते मन्ये आकूह विसर्जनीयाः कण्ठ्याः चेत् तत्र उच्यते अवर्णः कवर्गः हकारः विसर्जनीय एते कण्ठ्याः सन्ति, एतेषां संज्ञा जाता कण्ठ्याः। चेत् कण्ठः नाम स्थानानुगुणमेषा संज्ञा वर्तते। कण्ठेन स्थानेन अर्थात यह उच्चरितः यह ऊर्ध्वम् आगच्छन् वायुः वर्तते नाभिप्रदेशात् सः कण्ठे अस्माभिः धारयितव्यः। चेत् तेन यः वर्णः उच्चार्यते स उच्यते कण्ठ्यः। तथैव तालव्यः अथवा अन्य स्थानदृष्ट्या वर्णाः सन्ति, तथैव प्रयत्नदृष्ट्यापि सन्ति। यत् कस्यचित् वर्णस्य उच्चारणे कीदृशः प्रयत्नः अस्माभिः आश्रयितव्यः। तत्र आभ्यन्तरः प्रयत्नः तथा बाह्यप्रयत्नः विवृतादिकं तत्र दीयते, अग्रे पठिष्यते अस्माभिः सर्वमपि। चेत् सर्वेष्वपि वर्णेषु अस्माभिः एवं किमस्ति अवधानता आश्रयणीया भवति। यतोहि साधनं यदि दुष्टमस्ति चेत् नूनं साध्यं दुष्टं भविष्यति। साध्यप्राप्तौ साफल्यं न्यूनं न भविष्यति अस्माकम्। यदा वर्णेभ्यः वयं शब्देषु गच्छामः, यथा वर्णानां विभागः कृतः भवति। वर्णेषु हि किमस्ति, यदि वर्णेषु वर्गीकरणं वयं पश्यामः चेत् वर्णेषु द्वैविध्यं दृश्यते, द्विविधाः वर्णाः दृश्यन्ते। एके उच्यन्ते स्वराः, अपरे च उच्यन्ते व्यञ्जनानि। स्वराः प्रधानभूताः वर्णाः सन्ति, व्यञ्जनानि च
अप्रधानभूतानि सन्ति, गौणभूतानि सन्ति। यथा च तेषां लक्षणमपि क्रियते। अत्र अग्रे अध्येष्यते अस्माभिः स्वयं राजन्त इति स्वराः, येषां स्वकीया सत्ता, स्वतन्त्रा सत्ता वर्तते उच्चारणदृष्ट्या। अन्यस्य कस्यचित् वर्णस्य साहाय्यं न अपेक्षते, स उच्यते स्वरः, न स्वयं राजन्त इति स्वरः। स्वरे एव च सर्वेपि धर्माः आश्रिताः भवन्ति। स्वरेष्वेव ये स्वराः सन्ति तेष्वेव ह्रस्वत्वं, दीर्घत्वं, प्लुतत्वं भवति। तेष्वेव उदात्तत्वं, अनुदात्तत्वं, स्वरितत्वम् अस्ति। तेष्वेव सान्नासिकत्वं, निर्नासिकत्वम् इत्यादिकं वर्तते। चेत् एवं किमस्ति, स्वराः प्रधानभूताः सन्ति। अथ च ये चेत् अत्र किमस्ति, स्वरेष्वेव एते धर्माः अवलम्बिताः भवन्ति। उच्चैरुदात्तः, नीचैरनुदात्तः, समाहारः, स्वरितः, एतेषां किं स्वरूपम् अस्ति इति अग्रे अध्येष्यते अस्माभिः। चेत् एतेषु एव वर्तमानाः धर्माः व्यञ्जनेष्वपि आचर्यन्ते, है न? व्यञ्जनानां सत्ता, यथा भाष्यकारेण उच्यते, व्यञ्जनानि पुनर्नट भार्यावत् भवन्ति। व्यञ्जनानि यानि सन्ति तेषां स्थितिः तथैव भवति यथा नटानाम्, अभिनेत्रीणां भार्याणां भवति। ये अभिनयनं कुर्वन्ति मञ्चेषु, चेत् तत्र यतोहि तेषां यः सम्बन्धः अद्य अन्येन सह वर्तते, श्वः अन्येन भविष्यति, ह्यः अन्येन आसीत्, चेत् तथैव व्यञ्जनानां स्थितिर्वर्तते। व्यञ्जनानां येन अचासः, येन स्वरेण सह व्यञ्जनानां सम्बन्धः भवति चेत् तस्यैव धर्मेण तेषामपि व्यवहारो भवति। यथा मन्ये क्वचित् अकारः उदात्तः चेत् अत्र यदि अकारेण सह ककारोऽपि वर्तते चेत् उच्यते अत्र ककारः उदात्तः वर्तते। उदात्तस्तु यः धर्मः सः ककारस्य नास्ति, ककारो नाम व्यञ्जनं, परं तत्र यतोहि अचा अकारेण सह सम्बद्धः, अतः तत्र ककारेपि तस्य आरोपः क्रियते। चेत् तेषां सत्ता गौणत्वेन वर्तते। यदि च अक्षु एव, न स्वरेष्वेव वयम् अवान्तरं वर्गीकरणं पश्यामः चेत् तत्र यथा एकैकस्य वर्णस्य किन्नाम ह्रस्वदीर्घप्लुतत्वेन, उदात्तानुदात्तस्वरितत्वेन, सानुनासिकत्व अथ च निर्नासिकत्वेन नवभेदाः भवन्ति। एकैकस्य नवभेदाः भवन्ति। अकारस्य नवभेदाः, किकारस्य, उकारस्य, ऋकारस्य, न एवं कृत्वा किं भवति, ह्रस्वस्य नवभेदाः, दीर्घस्य नवभेदाः, प्लुतस्य नवभेदाः, एवं षड् भेदाः। चेदेवम् एकैकस्य अष्टादशभेदाः, अष्टादशभेदम् अकारम् आचक्षति चेत् एकैकस्य अष्टादशभेदाः भवन्ति। कथं हि चेत् ह्रस्वः, दीर्घः, प्लुतः इति त्रयः भवन्ति। एतेषां च उदात्तानुदात्तस्वरितत्वेन पुनः त्रयाणां त्रयभेदाः सञ्जाताः। चेत् त्रयाणां त्रयभेदाः सन्ति चेत् नवभेदाः सम्पन्नाः। नवानां च पुनः सानुनासिक निर्नासिकत्वेन भेदद्वयं भवति चेत् अष्टादशभेदाः भवन्ति एकैकस्य वर्णः। एवं ये ह्रस्ववर्णाः सन्ति तेषां, ये दीर्घाः सन्ति तेषां केवलं 12 भेदाः भवन्ति, यतोहि ह्रस्वः तेषां नास्ति।
लृकारस्यापि कैश्चित् दीर्घः स्वीक्रियते अपरे न स्वीक्रियते चेत् यैः दीर्घः स्वीक्रियते चेत् तेषां पक्षे 18 भेदाः भवन्ति, ये न स्वीक्रियते चेत् 12 भेदाः भवन्ति। एवम् अवान्तरं वर्गीकरणम् अस्माभिः क्रियते। तथा व्यञ्जनेष्वपि किं क्रियते अस्माभिः वर्गीकरणे, तत्र वर्गेषु विभागः क्रियते। पञ्चानां वर्णानाम् एकैकः वर्गः निर्मीयते, कु चु टु तु पु इति कृत्वा। चेत् एतेषां संज्ञा क्रियते अस्माभिः स्पर्शः। ये 25 सन्ति संख्यया, अपरे च सन्ति अयोगवाहत्वेन सन्ति 8 अयोगवाः सन्ति चेत् एवम् अवान्तर विभागः अस्माभिः एतेषां क्रियते। एतेषां याः संज्ञाः अत्र सन्ति, स्वरः, अचः, व्यञ्जनं, स्पर्शः, अयोगवाहः, ये याः कापि संज्ञाः सन्ति, ताः सर्वापि अन्वर्थिकाः अर्थानुसारिण्यः संज्ञाः सन्ति। चेदेवम् अग्रेपि तथैव क्रियते। चेत् अत्र स्थानानि विभज्यन्ते। स्थानेषु हि किमस्ति, उरः प्रभृति ओष्ठपर्यन्तं स्थानानि विभक्तानि सन्ति। केचित् वर्णाः उरः स्थाने न उच्चार्यन्ते, अपरे कण्ठेन, अपरे मूर्धना, अपरे च तालुना, अपरे च दन्तेषु, अपरे च किन्नाम ओष्ठयोः। एवं केचित् वर्णाः तादृशापि सन्ति ये नासिकया उच्चार्यन्ते, अपरे तादृशाः सन्ति ये नासिकया अथ च मुखगत स्थानेनापि उभयथापि उच्चारणं। यथा वर्गाणां पञ्चमाः वर्णाः सन्ति न, ङ यण नमाः, एतेषां वर्णानां उभयथापि उच्चारणं भवति उभाभ्यां स्थानाभ्याम्। अत एव सूत्रमपि आगमिष्यति, गणनमाः स्वस्थाननासिकास्थानानि कृत्वा। अनुस्वार्यमाः नासिक्याः, अनुस्वारः अथ च यमाः सन्ति चेत् विशुद्धः नासिक्या, नासिकया एव उच्चार्यन्ते। एवम् अनेके भेदाः सन्ति। चेत् एते सर्वेपि ये भेदाः सन्ति स्थानदृष्ट्या अथवा प्रयत्नदृष्ट्या, ते सर्वेपि भेदाः अस्माभिः सावधानतया अवधार्याः। उच्चारणकाले च तेषां प्रयोगः कर्तव्यः। यतोहि शुद्धः यदि अस्माभिः वर्णः उच्चार्यते, यथा महाभाष्ये आगच्छति, षष्ठे अध्याये एकं वाक्यं तत्र उद्ध्रियते, शततुकोरसिद्धः इत्यस्मिन् सूत्रे, एकः शब्दः सम्यक् ज्ञातः सुप्रयुक्तः स्वर्गे लोके च कामधुक् भवति। यदि अस्माभिः कश्चित् वर्णः, कश्चित् शब्दः शुद्धः उच्चार्यते अथ च सम्यक् प्रयुज्यते, यथा योगदर्शने व्यासभाष्ये एकः श्लोकः तत्र उद्ध्रियते, स्वाध्यायात् योगमासीत योगात् स्वाध्यायमामनेत्, स्वाध्याय योग संपत्त्या परमात्मा प्रकाशते। तेषा या युक्तिः अत्र दीयते, स्वाध्याय योग नाम्नी। स्वाध्यायो नाम कस्यचित् वस्तुनः स्वरूपतः निर्धारणं, बौद्धिकी स्वीकृति। योगो नाम तस्य व्यावहारिकी स्थिति। चेत् यदा अस्माभिः स्वाध्यायः योगः यथा आयुर्वेदेपि वर्तते, आयुर्वेदे किं क्रियते, पूर्वं सैद्धान्तिकं ज्ञानं कार्यते, रोगाणाम्, औषधीनां, प्रकृतीनां, दोषाणां, धातूनां, मलानां सर्वेषामपि पूर्वं सैद्धान्तिकी या स्थितिः सा अस्माभिः ज्ञायते। तदन्वेव च तेषां या व्यावहारिकी स्थितिः वर्तते, कर्मनिष्ठा स्थितिः वर्तते, सापि ज्ञायते। अत एव तत्र उच्यते आयुर्वेदे चरके,
यत् को नाम वैद्यः कुशलः कुशलः वैद्यः कः भवति चेत् तत्र उच्यते यः बहुज्ञः वर्तते बहुश्रुतः वर्तते सहैव च यः युक्तिज्ञः वर्तते है न बहुश्रुतः बहुभ्यः विद्वद्भ्यः येन श्रुतमस्ति बहुभ्यः ग्रन्थेभ्यः येन श्रुतमस्ति बहवः ग्रन्थाः येन अधीताः सन्ति अथ च बहुज्ञः तेषां ज्ञानमस्ति तेषां स्मृतिः वर्तते चेत् बहुश्रुतः बहुज्ञश्च सन् यः युक्तिज्ञोऽपि वर्तते कथं नाम एतेषां सिद्धान्तानां ये सिद्धान्ताः मया ज्ञाताः सन्ति तेषां योगः प्रयोगः कस्मिन् काले कस्मिन् ऋतौ कस्य उपरि कथं च कर्तव्यः तेषा युक्तिरपि ज्ञायेत सा एव स्थितिः अत्र वर्णेष्वपि शब्देष्वपि वर्तते एक एव शब्दः यदि अस्माभिः अप्रसंगतया प्रयुज्यते यस्य प्रसंगः नास्ति चेत् किमस्ति अनर्थकारी स शब्दः भवति यथा उच्यते मन्ये कश्चित् शब्दः अनर्थकः अनर्थकस्तु कश्चिदपि शब्दः न भवति सर्वस्यापि शब्दजातस्य कश्चित् अर्थः नूनं भवत्येव परं पुनरपि उच्यते अस्माभिः यत् अयं शब्दः अनर्थकः चेत् तत्र अनर्थकत्वं नाम अप्रसङ्गप्रयुक्तत्वम् अनर्थकत्वम् यदा अस्माभिः कश्चित् शब्दः अप्रसङ्गे प्रयुज्यते यस्य शब्दस्य प्रयोगकालः नास्ति प्रसङ्गः नास्ति चेदपि अस्माभिः प्रयुज्यते चेत् सः शब्दः अनर्थकः यथा मन्ये अधुना अस्माकं शिक्षाकालः इयं या कक्षा प्रचलति अयं यः पाठः प्रचलति सः पाठः वर्तते शिक्षावेदाङ्गस्य अत्र च अस्माभिः यदि अन्यस्य वेदाङ्गस्य चर्चा क्रियते प्राधान्येन साधनत्वेन अनुषङ्गत्वेन वा क्रियते चेत् तत्र तु बलमागच्छति वक्तव्ये विषये परं प्राधान्येन यदि अन्यत् किञ्चित् वेदाङ्गम् अस्माभिः वक्तुम् आश्रीयेत चेत् तद् अनर्थकं भवति शिक्षायाः विषयः चलति चेत् शिक्षायाः एव चर्चा अस्माभिः कर्तव्या चेत् एतद् भवति कस्यचित् शब्दस्य अनर्थकत्वं न अप्रसङ्गपतितं यदपि भवति तद् अनर्थकमिति अस्माभिः उच्यते चेत् तादृशी स्थितिः अस्मदीया न भवेत् तत्र यथा महाभाष्ये उच्यते ब्राह्मणेन निष्कारणो धर्मः षडङ्गो वेदो ध्येयो ज्ञेयश्च अस्माकं न कश्चिदपि तादृशः जनः यः ब्राह्मणो न वर्तते ब्राह्मणो नाम यः ब्रह्म भवितुम् इच्छति बृहत् भवितुम् इच्छति है ना ब्रह्म नाम बृहत् बड़ा चेत् अस्मत् अत्र कक्षायाम् उतवा संसारे तादृशः जनः कश्चिदपि नास्ति यह ब्रह्म भवितुं न इच्छति बड़ा बनना नहीं चाहता ऐसा कोई भी नहीं है सर्वे भी ब्रह्म भवितुम् इच्छन्ति चेत् यह ब्रह्म भवितुम् इच्छति स ब्राह्मणः यह ब्रह्मणा योक्तुम् इच्छति यतोहि अस्माकं मध्ये ब्रह्मत्वं कथम् आगच्छेत् यदा ब्रह्मणा सह योगः भवति ब्रह्मणा नाम यदि कश्चित् जनः अथवा काचित् शक्ति अस्मद्दृष्ट्या बृहती वर्तते बृहन् वर्तते गुरुर्वर्तते चेत् तेन सह यदि योगो भवति चेत् तस्य शक्त्या अस्माकमपि ब्रह्मत्वं संजायते ना हमें भी बड़प्पन आ जाता है हम भी बड़े बनने लगते हैं तो बड़ा बनने के लिए क्या है बड़े के साथ संयोग करना पड़ेगा और ये स्थिति सभी की है ऐसा च स्थिति सर्वेषामपि वर्तते सर्वेपि ब्रह्म भवितुम् इच्छन्ति चेत् ब्राह्मणः चेत् यदि वयं ब्रह्म भवितुम् इच्छामः यदि हम बड़ा बनना चाहते हैं
ज्ञानदृष्ट्या ब्रह्मत्वं, धनदृष्ट्या ब्रह्मत्वं, चरित्रदृष्ट्या ब्रह्मत्वं, अध्यात्मदृष्ट्या ब्रह्मत्वं, केनचिदपि दृष्ट्या ब्रह्मत्वं यदि वाञ्छामः चेत् किं कर्तव्यमस्ति? निष्कारणो धर्मः। ब्राह्मणस्य धर्मः, धर्मो नाम यत्र ब्राह्मण्यम् आधृतमस्ति, धार्यते असौ धर्मः, धारयति असौ धर्मः, यस्मान् धारयति स धर्मः, अस्माभिर्यः धार्यते स धर्मः। चेत् ब्राह्मणेन यः धार्यते स धर्मः, उतवा ब्रह्मत्वं यत्र आधृतमस्ति स धर्मः। है न? ब्रह्मत्वस्य, ब्राह्मणत्वस्य आधारः कः भवति? धर्मः। चेत् ब्राह्मणस्य धर्मः कः भवति? निष्कारणो धर्मः, षडङ्गो वेदो ध्येयो ज्येष्ठः। षड्भिः अङ्गैः सह वेदानाम् अध्ययनं ज्ञानं च आवश्यकं परमो धर्मः। एतत् अध्ययनं विना क्वचिदपि जने ब्रह्मत्वं न आगमिष्यति। है न? वेदानाम् अध्ययनम् आवश्यकं किल? ततोऽग्रे उच्यते षट्सु प्रधानं च षट्सु अङ्गेषु व्याकरणम्। एतत् मूलतया अस्माभिः ध्येयं भवति यत् संसारे वयं जीवामः, अनेकानि कर्माणि अस्माकं समक्षम् अत्र विकीर्णानि सन्ति। अपि वा सर्वाण्यपि कर्माणि अस्माभिः कर्तुं युज्यन्ते? न। चेत् तत्र प्रधानं कर्म किमस्ति? प्रधानं तत् कर्म भवति यल्लक्ष्यानुकूलमस्ति। चेत् अस्माकं लक्ष्यं किमस्ति? सर्वेषामपि जनानाम् एकमेव लक्ष्यम् अस्ति। यदर्थम् एतद् शरीरम् अस्माभिः प्राप्तमस्ति चेत् सुखप्राप्तिः, दुःखनिवृत्तिः। चेत् तदर्थं यत् साधनम्, अनुकूलं यत् साधनं तत् प्रधानं साधनं। यदि च विपरीतं साधनमस्ति चेत् प्रतिकूलं साधनं, गौणं साधनं। चेत् तत्र उच्यते प्रधानं च षट्सु अङ्गेषु व्याकरणम्। है न? वेदानाम् अध्ययनं कर्तुं प्रधानम् अङ्गं वर्तते व्याकरणं। प्रधाने च कृतो यत्नः फलवान् भवति। यदि अस्माभिः प्रधाने यत्नः क्रियेत चेदेव फलावाप्तिर्भविष्यति। चेत् पूर्वम् अस्माभिः शिक्षाध्येया, शिक्षाध्ययनम् अनु व्याकरणम् अध्येयम्, तदनु च अन्यानि वेदाङ्गानि अध्येयानि भवन्ति। यदि च वयं यत् यत् अधीमहे तत्तदेव आचरणेऽपि आगच्छेत्। तेन किमस्ति? यद् अस्माकं लक्ष्यमस्ति। यतोहि कस्यचित् शब्दस्य उच्चारणस्य किं प्रयोजनमस्ति? तत्र लक्ष्यद्वयं भवति, लाभद्वयं भवति। एकमस्ति ज्ञानं, तदेव उच्यते ज्ञानकाण्डम् इति। काण्डं नाम विभागः। सर्वस्यापि शब्दजातस्य है न ज्ञानकाण्डं भवति, ज्ञानविभागः भवति। ज्ञानविभागः, ज्ञानकाण्डं नाम बौद्धिकी स्वीकृतिः। मया एतत् ज्ञातं, मया एतत् ज्ञातम्, अर्थात् बुद्ध्या अवगतं, न तु आचरणेऽपि आनीतम्। अपरः विभागः वर्तते कर्मकाण्डं। कर्मकाण्डं नाम कर्मविभागः, क्रियाविभागः, ज्ञानानुकूला क्रिया। यदेव ज्ञातं तदेव कृतं यदि भवति चेत् लक्ष्याव्याप्तिर्भवति। नो चेत् नीतिकारैः उच्यते न ज्ञानं भारः क्रियां विना। अस्माभिः बहुशः अधीतं, बहूनि शास्त्राणि अधीतानि, बहुभ्यः विद्वद्भ्यः अनेकम् अधीतं, परं क्रियायां न आनीतं चेत् तद् भारस्वरूपं भवति। ज्ञानं भारः क्रियां विना। यस्तु क्रियावान् पुरुषः स एव विद्वान्। यः विद्यां, यः स्वकीयं ज्ञानं क्रियायाम् आनयति, क्रियायां तस्य परिणामं करोति, परिणतिं करोति, चेत् स एव विद्वान् भवति। नो चेत् सुश्रुतकारेण तत्र उच्यते यथा कश्चित् गर्दभः भवति तादृशी अस्मदीया स्थितिः। यथा खरश्चन्दन भारवाही भारस्य वेत्ता न तु चन्दनस्य, तथा शास्त्राणि बहून्यधीत्य सर्वत्
वहन्ति। तो सा स्थितिः अस्मदीया न भवेत्। शास्त्रकारैः पदे पदे संकेतः क्रियते, सूचना दीयते, संकेतः यत् एतदाचरितव्यम्, एतदाचरितव्यम्, एतज्ज्ञातव्यम्, एतज्ज्ञातव्यम् चेत् एषा या कक्षा प्रचलति, या किल वेदान् ज्ञातुम् आरम्भिकः प्रयत्नः प्रवेशद्वारं वर्तते चेत् एतत् प्रवेशद्वारं नूनम् अग्रे वेदं यावत् अस्मान् नयेत् इति आशया भगवान् प्रार्थ्यते, परमेश्वरः प्रार्थ्यते, सर्वविद्यामयः सर्वज्ञः अस्माभिः सह परमेश्वरः प्रार्थ्यते यत् तत् सामर्थ्यम् अस्मदधीनं सः कुर्यात्, यत् वयं यथा ऋषिभिः निर्दिष्टमस्ति, यथा च वेदेषु निर्दिष्टमस्ति, तया प्रक्रियया, तेन निर्देशेन, तेन क्रमेण वयम् अध्ययनं कुर्वन्तः अस्य जीवनस्य, मानवजीवनस्य परमं लक्ष्यं प्राप्नुमः इति एतदेव उक्त्वा अहं स्वकीयां वाणीं विरमामि। सर्वेभ्यो धन्यवादः। ओम शम्। धन्यवादः महोदय, भवान् बहु समीचीनं धन्यवादः महोदय, धन्यवादः। धन्यवादः आचार्यः वर्यः। धन्यवादः महोदय। ते ज्ञातवन्तः खलु, सर्वे अवगतवन्तः। सर्वम् अवगतं, बहु सुलभ शैल्या आचार्यवर्य अति सरलतया सुष्ठु भवन्तः सर्वेपि ज्ञातवन्तः। वयमपि वार्तालापं कर्तुं शक्नुमः। एतत् सरलतया भाषा एवं सरलमस्ति इति भवन्तः स्वयं साक्षात् श्रुतवन्तः। तो अत्यंत सुष्ठु सरलतया आचार्यवर्यः उक्तवान्। कठिन शब्दान् धातून् वा प्रयोगं न कृत्वा अस्मान् दृष्टौ स्थापयित्वा सरलभाषा वक्तुम् आचार्यवर्यः प्रयत्नं कृतवन्तः। अस्माकं सुबोधाय सरलतया अवगन्तुं। तो आचार्यवर्यः स्य कृते पुनः एकवारं धन्यवादं समर्पयामि अस्मत् पक्षतः। अस्मान् अङ्गीकारं प्रार्थना अङ्गीकृत्य पुनः एकवारम् अस्माकं कृते समयं दत्त्वा शिक्षा विषयम् अधिकृत्य, अन्यत् व्याकरण विषयम् अधिकृत्य बहून् विषयान् उक्तवन्तः आचार्यवर्यः। सर्वेपि सम्यक्तया अवगतवन्तः। केचन जनाः नूतनाः सन्ति, एतेपि मन्ये अवगतवन्तः प्रायशः, यतोहि सरलभाषया उक्तवन्तः भवन्तः। तो पुनः एकवारम् आचार्यवर्यस्य कृते बहु बहु धन्यवादः ज्ञापयामि। अस्तु आचार्यवर्यः, అందరికి కూడా చాలా ధన్యవాదములండి। మీకు కూడా చాలా ఆచార్య ఓపికతో మనకు సమయాన్ని ఇచ్చేసి మళ్ళీ అదే విషయాన్ని కొంచెం వేరే విధంగా ప్రస్తావించారు। చాలా విషయాలు శిక్షా విషయం నుంచి మనం రేపటి నుంచి ఇంకా యథావిధిగా క్రమంగా మనం అదే విషయాన్ని మనం విపులంగా అందరూ ఒక నోట్స్ కూడా తెచ్చుకోండి, పెన్నులు తెచ్చుకోండి। మనకు అది రాసుకోవడానికి చాలా సరళంగా ఉంటాయి, చాలా ఆధ్యాత్మికంగా కూడా ఉంటాయి। ఇవన్నీ విషయాలు కూడా శ్లోక రూపంలో ఉంటాయి కాబట్టి మీకు భాష మీద పటుత్వం కూడా వస్తుంది। కాబట్టి రేపటి నుంచి యథావిధిగా మనం అందరం కూడా ప్రయత్నం చేద్దామండి। కాబట్టి మనకి ఎన్ని రోజులు ఉంటుందండి ఇది? ఏంటండి ఈ పాఠం ఎన్ని రోజులు ఉంటుందండి? ఎక్కువ అంటే 10-12 రోజులు ఉంటుందండి, 2 వారాలు ఉండొచ్చు అండి। మనం విస్తృతంగా చెప్పుకుంటే విషయాన్ని బట్టి 10 days ఉంటుందండి। ఓకేనా? ఓకే ఓకే, థ్యాంక్ యూ। ఆచార్య ప్రదీపం కదాచిత్ ఆహ్వయతు మహోదయ। किं? आचार्य प्रदीपं कदाचित् आह्वयतु। सर्वदा आगमिष्यन्ति भवन्तः। यदा ह्यः उक्तवन्तः आचार्यवर्योपि एकवारम् आह्वयतु महोदय इति मां प्रति उक्तवन्तः। अतः अहम् आचार्यं प्रति आह्वानं कृतवान्। आचार्यः वर्यः सद्यः अस्माकं प्रार्थना अङ्गीकृत्य आगतवन्तः। मध्ये मध्ये आह्वानं करोमि आचार्यवर्यं। तो संस्कृत भाषायां मध्ये मध्ये आवश्यकं। तो वयं यतोहि सर्वे अपि संस्कृतं शिक्षणं
अत्र प्राप्स्यामः। अतः मध्ये मध्ये एवं संस्कृतभाषणेन भाषणं भवति चेत् वयमपि एवं कर्तुं प्रयत्नं कुर्मः। अतः तदर्थम् आचार्य वयं मध्ये मध्ये अवश्यम् आह्वानं करोमि। तो वयमपि एतादृशः प्रयत्नं कुर्मः चेत् अहमपि तादृशः वयमपि वक्तुं शक्नुं पारयामः। तो तादृशः सर्वे जनाः वयं प्रयत्नं कुर्मः। ప్రతి ఆదివారం ప్రతి ఆదివారం ధన్యవాదాలు. పెట్టుకుందామండి. ప్రతి మధ్య ఆదివారం మధ్యలో గురువు మనం గారిని ప్రయత్నం పెట్టుకుందాం. చేద్దామంటే మనం చేస్తూ ఉంటే మనకి ఇన్ని అలవాటు అవుతుంటుంది. కొంచెం భాష ప్రతి ఆదివారం పరిజ్ఞానం కొన్ని ఏదైనా సరళ విషయం తీసుకొని మనం చెప్పే శ్లోక రూపాలు తీసుకొని భగవద్గీత శ్లోకాలు అట్లా మధ్యలో నేను ఆచార్య వారిని పిలుస్తాను. అప్పుడు మనకి ఇట్లా చెప్తూ ఉంటే మనకు బాగా అర్థమవుతుంది, మనకు అభ్యాసం అవుతుంది. అలాగా మనం ప్రయత్నం చేద్దామండి. ప్రతి ఆదివారం పెట్టిస్తే బాగుంటుందండి. ప్రశ్నం శక్నోతి వా? ఆచార్య అడుగుతున్నారా? మిమ్మల్ని జీ జీ అడగండి. ఏంటంటే ఇప్పుడు ఈ వర్ణోచ్చారణ శిక్ష పాణిని ముని ప్రణీత అనే ఒక పుస్తకం వచ్చింది సార్. అంటే మీరు ఈ పుస్తకాలు తెప్పించేటప్పుడు ఆ పుస్తకం కూడా ఇలాగే ఉంటుందండి? అంతా ఒకటే అండి. దానికి వ్యాఖ్యానం కొంచెం భిన్న భిన్నంగా ఉంటుంది. దాంట్లో రకరకాలుగా ఉంటాయి. అది మీకు ప్రకారం చూపిస్తాను, ఎక్కడ ఏముంది, ఎక్కడ ఏ విధంగా చెప్పబడింది చెప్పి. అంతా ఒకటే అండి. అలాగే సార్, అలాగే అంతా ఒకటే. దాంట్లో ప్రకారం భిన్నంగా ఉంది. మీరు ఎవరైనా ఆచరించమైన ప్రశ్న అడగాలనుకుంటున్నారా? नास्ति महोदय, नास्ति कोऽपि प्रश्नः नास्ति। महोदय भव अस्तु अंडी। तो पुनर्मिलामः। सर्वेभ्यः धन्यवादः। पुनः यथा समयः 6:00 7:00 यथा कक्षा चलति पुनः एवमेव सर्वे आगच्छामः समयानुकूलं 5 निमेषं प्राक्ेव आगच्छामः वयं सर्वे। अस्तु, सर्वेभ्यो नमो नमः। धन्यवादः जी। नमस्ते आचार्य जी। धन्यवादः आचार्य जी। नमस्ते, धन्यवाद आचार्य महोदय। ओम।